సాతాన్ రాజు గారు ఒక రంకుతో ముడిపడిన క్రైస్తవ ప్రవేశం ఉంది అని చెప్పి దాన్ని కవర్ చేయడానికి ఓ చెంచాగాడు వచ్చాడు. ఈ కరుణాకర్ గాడు ఎంత దౌర్భాగ్యుడో ఎంత వెదవో. వీడు మాట్లాడిన వీడియో చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే కుదురుబడ్డ కాపురం కోలగొట్టకపోతే నీకు రంకు మొగునే కాదన్నాడు. ఆయన ఆమె దగ్గరికి పాలు పోయటానికి వెళ్ళేవాడట. సరే ఆ శాలం రాజు అక్కడ పాలు తాగట అదే పాలు పోయడానికి వెళ్ళేవాడు కదా అక్కడికి. సనాతన ధర్మం చెప్పుకుంటూ మేము స్త్రీలను గౌరవిస్తామని చెప్పుకుంటున్నా నువ్వు ఆ లలిత్ గాడు ఇంకొంతమంది లాంటి వాళ్ళు ఒక తల్లి లాంటి దాన్ని అక్రమ సంబంధంగా ఎలా గంటగట్టావురా? మరి ఇదే సాతాన్ రాజు గారు కొన్ని లక్షల మంది స్త్రీలని దిగజారి మాట్లాడితే ఏ బొక్కలో దాక్కున్నావు నువ్వు? ఇప్పుడు నీకు ఫోన్పే చేసాడు. మీరు నమ్మండి నమ్మకపోండి నిజం. వీడు ఎప్పుడైనా సరే పెద్ద అబద్ధం చెప్పేటప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి అని చెప్తాడు. అదే హింటు. ఒక్క మాటను ఆధారం చేసుకుని మొదటిసారి చర్చిలోకి అడుగుపెట్టాను. మొదటిసారి చర్చిలో అడుగుపెట్టింది ఆ ఫ్యామిలీతో కలిసి కదా. మరి ఏది ఆ ఫ్యామిలీ ఏది? డైరెక్ట్గా నేనే వెళ్ళిపోయానని చెప్తున్నాను ఏంటి? నేను లాజికల్గా రీజనబుల్గా ప్రశ్నించినందుకు నాకు రంకులు అంటగడుతూ మా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు వీడు. ఒకసారి కరుణాకర్గా నీకు నిజంగా సిగ్గు శర్మ నీ సీమి నెత్తిరేమని ఉంటే సిగ్గుబెళ్ళి అంటాడు ఇంకా చెప్పట్లు. మీ చెల్లెళ్ళ ఇంటికో మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అవుతారో లోపలికి వెళ్ళి బయట వాళ్ళు ఎవడన్నా చూసి నీకు మీ చెల్లితో అక్రమ సంబంధం ఉంది లేకపోతే మీ పిన్నితో మీ చిన్నమ్మతో అక్రమ సంబంధం ఉందంటే ఒప్పుకుంటావరా నువ్వు? వీడు నన్ను ఇలా పోలికి పెట్టాడు కదా. ఇప్పుడు నేను దీనికి కౌంటర్ ఇవ్వాలంటే సాతాన్ రాజు గారికి 4 అక్కలు ఉన్నారు, అందులో ఒక అక్క చనిపోయింది, ఏమో ఈ లైంగిక అత్యాచారం చేయడం వల్ల సూసైడ్ చేసుకుందేమో అని అన్నాను నేనేమన్నా? మరి నువ్వు లైవ్ వీడియో పెట్టి ఇదిగో నా పెళ్ళాన్ని పంపిస్తున్నాను లోపలికి 3 గంటలు నేను తలుపు దగ్గరే కూర్చుంటాడు పిన్నావా అంటాడు అని 3 గంటలు లైవ్ పెట్టరు నువ్వు. అది దమ్మున్న మాగోడి మాట. నీకు ఎవడు దొరకపోతే నాకు చెప్పు, నేనే వస్తా పిన్నావా అని లోపలికి వెళ్తా. 3 గంటలు నువ్వు బయట తలుపేసి కూర్చో. నేను అవి చేశాను, మొక్కుబడులు చేశాను, పూజలు చేశాను, వ్రతాలు చేశాను, రుద్రాక్షలు వేసుకున్నాను, విభూతి రక్షలు చేశాను, కల్పిత మంత్రాలు అస్య శ్రీ వీరబ్రహ్మేంద్రస్య బ్రహ్మానందస్య. ఆ ఫ్యామిలీ గురించి చెప్పడానికి మాత్రం టైం ఉండదా? ఎర్రి హూహనాయాల. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎర్రి హూహనాయాల. నువ్వు మాట్లాడితే శ్రీలక్ష్మి దగ్గర కూర్చోబెట్టుకుంటావు. శ్రీలక్ష్మి మీద పడింది మీకు అన్న అయితే. నేను చాలా స్వతంత్రంగా చనువుగా మాట్లాడేటువంటి సలోని నేను చెప్పగానే రెఫరెన్స్ తీసింది అడవుడిగా చదువుతుంటే తాగమ్మో వాళ్ళని దీని అని వెటకారం చేస్తా. ఇది అందరికీ తెలిసిందే కదా. మరి వాళ్ళిద్దరి మధ్య రంకు ఉంది. సలోమిని ఉంచుకున్నాడు సాతాన్ రాజు. శ్రీలక్ష్మి మాకు చెల్లి లాంటిదిరా. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని ఇప్పుడు శ్రీలక్ష్మి పాట పాడాలా? ఎవరిని చైతన్యం చేసావరా నువ్వు? ఎవరన్నా ఒక్కనన్నా చైతన్యం చేసావా? సాతాన్ రాజు గారిని చేశాగా. ఆడికి దెబ్బకు బలుబులు వెళ్ళిపోయినాయి. అసలు ఆడికి చక్కగా ఏడాడు. నువ్వు ఎందుకురా పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు దాకా? పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎవరెవరితో వ్యవహారాలు చేస్తున్నావు రోజు? మీ శివశక్తి ఆఫీస్కి నైట్ పూట ఎంతమంది అమ్మాయిలు తెచ్చుకుంటున్నావురా? ఏసు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను అందుకే చేసుకోవాలా? అంటే ఏసు కంటే నేనే గొప్పవాడిని, నేనే పరిశుద్ధంగా ఉన్నా. చాలేం రాజు గారి శరీరంలో ఒక్క కేసాను కూడా నువ్వు బేకలేవు. ఆడి నువ్వు చూసుకొని నాకెందుకు అడిగి పేకటం? నువ్వు పొద్దున లేచి ఇటు పీకుతున్నాడు రావట్లేదు అనుకుంటే గట్టిగా ఉన్నాయి అడిగి. నువ్వు పేకలేవు చాలా గట్టిగా ఉన్నాయని చెప్తున్నాడు వాడు. నమస్తే. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ 2-3 నెలలు కూడా మనం రాబోయేటటువంటి శివశక్తి 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించే వర్క్ చేస్తూ ఉన్నాం. మరి ఈ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు తప్పనిసరిగా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పిన్నుడు కామెంట్లో కూడా ఇస్తారు. ఇక వీడియోలోకి వెళ్తే ఈడెవడో ఈ సాతాన్ రాజు గారి చెంచా, మనం ఒక వీడియో చేసాం కదా, సాతాన్ రాజు గారు ఒక రంకుతో ముడిపడిన క్రైస్తవ ప్రవేశం ఉంది అని చెప్పి దాన్ని కవర్ చేయడానికి ఓ చెంచాగాడు వచ్చాడు. వీడు కవర్ చేయడం మాట అటుంచి వీడు మాట్లాడిన వీడియో చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే కుదురుబడ్డ కాపురం కోలగొట్టకపోతే నీకు రంకు మొగునే కాదన్నాడు. అట్లా సాతాన్ రాజు గారు ఉన్న పరువు తీసేసాడు. అంతకుముందు డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. సరే ముందు ఈ నిష్టదరిద్రులు మాట్లాడిన మాటలు ఒకసారి విందాం. ఈ కరుణాకర్ గాడు ఎంత దౌర్భాగ్యుడో ఎంత వెదవో ఈ వీడియో ద్వారా మీ అందరికి అర్థమవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే నన్ను తిట్టేస్తే నేనేదో గింజుకుంటూ గిజగిజలాడిపోతూ అమ్మ బాబోయ్ నన్ను నిన్ను మాట్లాడుతున్నారు నాయనో అని చెప్పి నేనేదో బాధపడిపోతాను అనుకుంటున్నారు వీళ్ళు. ఎంజాయ్ చేస్తా నేను, పిచ్చగా ఉంటుంది. చాలా మంది వాడు చేసిన వీడియోస్ కింద ఆహా ఓహో అని జేజేలు కొడతా ఉన్నారు. అది వీడి కడుపు మంట. అది వీడి అల్సర్కి కారణం ఏంటంటే మన ఫాలోవర్స్ మనం సపోర్ట్ చేస్తున్నారు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు వీడు. మతోన్మాద హైందవులు ఈ బర్రెలు
మతోన్మాద హైందువులు బర్రెలంట. ఆహా, వీళ్ళంట గొర్రెలు అనే దానికి వీళ్ళు కౌంటర్గా బర్రెలంట. ఇప్పుడు హిందువులు బర్రెలు అని చెప్పి ఏ స్క్రిప్చర్స్లో లేదు, కానీ క్రైస్తవులు గొర్రెలు అని బైబిల్లోనే ఉంది. కామెంట్ల రూపంలో వాడిని శబాష్ అంటా ఉన్నారు. ఆయన ఆమె దగ్గరికి పాలు పోయటానికి వెళ్ళేవాడట. సరే, ఆ షాలేం రాజు అక్కడ పాలు తాగటం, అదే పాలు పోయడానికి వెళ్ళేవాడు కదా అక్కడికి, అది చెప్తున్నాడు. చివరిలో లాస్ట్ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె షాలేమన్నకి టిఫిన్ పెట్టి టీ ఇచ్చి ఒక సొంత కొడుకులాగా భావించి అతనికి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేసింది. దానికి వీడేమంటాడంటే వీడు వెళ్ళింది ఆమె కోసమే వెళ్ళాడు, అక్కడ కూర్చొని సిగరెట్లు తాగాడు, వీళ్ళిద్దరి మధ్యలో చాలా జరిగిందని వ్యంగ్యంగా మాట్లాడటం మీరు గమనించారు. సరే, ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి నేను క్రియేట్ చేశాను, షాలేం రాజు అక్కడికి వెళ్ళి సిగరెట్లు కాలుస్తున్నాడనే విషయం నేను క్రియేట్ చేశానంట. ఒకసారి మళ్ళీ రీప్లే చేస్తాను వినండి. వీళ్ళ టిఫిన్ సెక్షన్ పక్కనే ఒక బడ్డీ కొట్టు ఉంటుంది, అందులో చిన్న గోళ్ళు సిగరెట్ తీసుకొని దాన్ని ముట్టించుకొని ఫ్రెష్గా పోయి కూర్చునేవాడిని. విన్నారు కదా, ఇది నేను చెప్పానా ఆడు చెప్పాడా? సిగరెట్లు కాలుస్తున్నా ఆడే చెప్పాడు కదా. పక్కనే బడ్డీ షాప్ ఉంది, వీడికి సిగరెట్లు కావాలనిపిస్తే అక్కడే తీసుకుని అక్కడే కాల్చుకుని రావచ్చు కదా. అక్కడ తీసుకుని వీళ్ళింటికి ఎందుకు వస్తున్నాడు? ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు ఇక్కడికి వచ్చి సిగరెట్లు కాల్చడం ఏంది, చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఆ ఇంటి ఆవిడ చెప్పాలి కదా. అంటే అంత చుట్టాలైపోయారా ఇంట్లో కూర్చొని సిగరెట్లు కాలుస్తుంటే? మీరు ప్రాక్టికల్గా ఈ దైవజనుడు పాస్టర్ గారు ఇట్లా కాదు, గొర్రెలు ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అప్పుడు ఈ ముసలోడు కాదు, ఇప్పుడే కొంచెం జుట్టు రంగేసి ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడంటే అప్పుడు కూడా మరి ఈ వయసులోనే ఎలా ఉన్నాడంటే ఆ వయసులో ఉంటుంది కదా. మరి ఆ వయసులో వీడు వాళ్ళ ఇంటికి పోయి సిగరెట్లు కలుస్తున్నాడు అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారో మీరు నోట్ చేసుకోండి. ఇది తప్పా కాదా? వాళ్ళ భర్త త్రాగుబోతు, ఈమెని దేవుని నమ్ముకున్నదని చెప్పి వాళ్ళ భర్త ఎప్పుడు ఆమెను దూషిస్తూ ఉండేవాడని షాలేం రాజు గారు మాట్లాడటం జరిగింది. ఈ అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, వాటికి అసలు విషయాలు ఏంటనే మనం ప్లే చేస్తాం. అయితే వీడేమంటాడంటే వీడితో ఆమెకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి వీడి ఇంటికి రావటం ఇష్టం లేదు, అందుకని వాళ్ళ భర్త ఆమెను ఎప్పుడు తిడుతూ కొడుతూ ఉంటాడని వీడు మాట్లాడటం జరిగింది. చూసారు కదా, వీడు ఏమంటున్నాడు, ఆమె భర్త త్రాగుబోతూ కాబట్టి తిడతా ఉండేవాడు ఆమెని అని అంటున్నాడు కదా. అసలు సాతాన్ రాజు కూడా ఏం చెప్పాడు అది వినండి. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారో తెలుసా? టిఫిన్ వేసిన తర్వాత ఆ ఇడ్లీ పాత్రలు కానీ ఆ అట్ల పెండాలు కానీ అని చాలా ఉంటాయిగా సామాన్లు, ఆ చట్నీ గిన్నెలు, ఈ చిన్న ప్లేట్లన్నీ పెద్ద కుప్ప అయితే వేసుకొని ఆడ పెట్టుకొని వాళ్ళు నీళ్లు చల్లుకొని వాటి మీద వాళ్ళు ఏం చేస్తారు, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉంటారు. వినండి జాగ్రత్తగా. ఆ అంట్లు తోమకుండా అంటే హోటల్లో ఉపయోగించినటువంటి ఆ గిన్నెలన్నీ కూడా ఒక కుప్పగా పోసేసి ముందు ఆ పని చేయకుండా క్లీన్ చేయకుండా వాడి మీద నీళ్ళు కొట్టేసి వీళ్ళు ఇంట్లో కూర్చొని ప్రార్థనలో కూర్చుంటున్నారు. ఆడపిల్లలు తల్లి, ఇక నేను పోయి జాయిన్ అయ్యేవాడిని. ఇది వినండి, వీడు ఆ కొంపలోకి దూరేవాడు. ఇప్పుడు వీడికి ప్రార్థన చేయాలంటే చర్చిలు లేవా, వీడి కొంపలేదా, వాళ్ళ ఇంట్లోనే ఎందుకు దూరుతున్నాడు వినండి. నాయి పాల బిందెలేగా, వాళ్ళే కడుక్కోవాలా నాయ కడుక్కోవాలి. ఇంతకుముందు చెప్పాక వాళ్ళదే ఇడిది కొనుక్కుంటాడు. నా పాత్రలు అక్కడ పెట్టి ఒక డేష వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా స్టీల్ బేషన్లు, ఒక డేషా తీసుకొని బోర్లు వేసి నేను కొట్టడం వాళ్ళు పాడటం. ఇక ఆరాధన, పాటలు, స్తోత్రం, ప్రార్థన, ఇక అదే ఇక వ్యాపారానికి పోయి రావటం ఇక ప్రార్థన. ఆ ఇల్లు రాగలేదు, పచ్చి కూతలు తిట్టాడు తన భర్త నా కళ్ళ ముందు. ఎందుకు తిట్టాడు వినండి. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే తిట్టేవాడు ఆమె భర్త. ప్రార్థన 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 అని యాడ పెట్టుకొని కూర్చున్నామని చెప్పి చండాలంగా ఆడపిల్లల ముందు చాలా దారుణంగా తిట్టాడు. ఒక్క మాట జారి ఆయన అల్లా. చూసారా ఎందుకు తిట్టాడు? అతను తాగుబోతని చెప్పాడు సాతాన్ రాజు గడు. తాగుబోతని చెప్పలేదే. ఎక్కడ పని వదిలేసేసి నువ్వు ఇంట్లో కూర్చొని ఈ ప్రార్థన అని ఈ గోలేంటి, ఆడిని ఎవరినో పిలిచి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మామూలుగా ఏమీ లేకపోతే ఏదైనా క్రియేట్ చేసుకుంటారే జనాలు, మైండ్ సెట్ అలాంటిది కదా. ఆడపిల్లలు ఉన్న ఇంట్లోకి వీడు ప్రార్థన పేరుతో లోపలికి పోయి తలుపులు వేసుకుని 2-3 గంటలు అక్కడ భజనలు చేస్తున్నాడంటే లోపల ప్రార్థన మాత్రమే జరుగుతుంది అని అనుకుంటారా? చెప్తా, దీనికి చివరిలో ఇంకా వస్తుంది, డోస్ వస్తుంది. ఇప్పుడు మీరు 2 పాయింట్లు నోట్ చేసుకోండి. ఒకటి, పక్కన బడ్డీ షాప్ ఉన్నా కూడా అక్కడి నుంచి సిగరెట్లు వెలిగించుకుని వీళ్ళింటికి వచ్చి అక్కడ కాల్చేవాడు. ప్రేయర్లు చేయడానికి చర్చిలున్నా వీడి ఇల్లున్నా
కావాలని వాళ్ళ ఇంట్లో దూరి గంటలు వాళ్ళ ఇంట్లో కూర్చుని ప్రార్థనల పేరుతో అక్కడ గడిపేవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మం చెప్పుకుంటూ మేము స్త్రీలను గౌరవిస్తామని చెప్పుకుంటున్నా నువ్వు, ఆ లలిత్ గాడు ఇంకొంతమంది లాంటి వాళ్ళు ఒక తల్లి లాంటి దాన్ని అక్రమ సంబంధంగా ఎలా అంటగట్టావురా? తల్లి లాంటి దాన్ని ఇప్పుడు యాక్షన్స్ వేరు, మాటలు వేరు బాబాయ్. నాకు తల్లి లాంటిది, నాకు పిన్న అన్నంత మాత్రాన వాడు ఏం చేసినా చెల్లిపోద్ది అనుకుంటే కుదరదు. ఎందుకంటే బైబిల్లో తల్లి లాంటి బిల్లా అని మరి రేప్ చేశాడు కదా ఆవిడు పిన్న తల్లిని. పిన్నామంటే పక్కలో దుర్హులు బోళ్ళు మంది ఉన్నారు బాబాయ్. పైగా సనాతన ధర్మం అని చెప్పుకుంటూ స్త్రీలను గౌరవిస్తామని చెప్తారు కదా అని అంటున్నావు కదా. మరి ఇదే సాతాన్ రాజు గారు కొన్ని లక్షల మంది స్త్రీలని దిగజారి మాట్లాడితే బజారు స్త్రీలు, పువ్వులు పెట్టుకుంటే బజారు స్త్రీలు అన్నప్పుడు ఎక్కడ దూరేవరా నువ్వు? ఏ బొక్కలో దాక్కున్నావురా నువ్వు? ఇప్పుడు నీకు ఫోన్పే చేసాడు, ఫోన్పే చేసి అరే నా మీద పడ్డాడు కొంచెం కవర్ చేయరా అని చెప్పి పంపించాడు నిన్ను చిల్లర నాయాల. అదేమంటే ఇన్ని సంవత్సరాలు నీ ఈ వీడియోని ఎందుకు దాచిపెట్టావు? ఇది అసలు కీలకమైన పాయింట్. జాగ్రత్తగా వినండి, గొర్రెలు కూడా వినాలి జాగ్రత్తగా. ఈ ఒక్కసారి ఎందుకు చెప్పావు అంటే నిద్ర మొహవాడా, సోది మొహవాడా? శాలేం రాజు గారు ఈ ఒక్కసారే కదరా ఆ వీడియో చేసింది, చాలా చోట్ల విషయాలు చెప్పాడు. నీకేదో ఒక్క వీడియో క్లిప్ దొరికింది, టెంకాయ దొరికింది కదా అని. ఒకటి దొరికితే చాలదేంటి, ఓ కుప్పలు దొరకాలా? ఇప్పుడు సాతాన్ రాజు గారు ఏదైనా వ్యవహారం చేస్తాను ఒక వీడియో పంపి చాలేదు మాకు, ఒక్కటేనా అంటావేంటి? ఈ ఒక్కసారి ఆమె ప్రస్తావన తెచ్చాడు, పాత వీడియోస్ లో దాని గురించి చెప్పలేదు, వేరే సాక్ష్యాల్లో దీని గురించి చెప్పలేదు, అనుకోకుండా ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చాడు అని వీడు క్రియేట్ చేసి చెప్తా ఉన్నాడు. క్రియేట్ చేశాడు. వినండి, ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే సాతాన్ రాజు గారు ఆ ఫ్యామిలీ గురించి, ఆ స్త్రీ గురించి పాత వీడియోల్లో కూడా చెప్పాడు, చెప్పలేదని చెప్పి నేను క్రియేట్ చేశానంట. అంటే దీని మీనింగ్ ఏంటి? ఒకవేళ సాతాన్ రాజు గారు కనుక పాత వీడియోల్లో ఆ విషయం చెప్పకుండా దాచేస్తే అది తప్పే. కాబట్టి వీడేమంటున్నాడు, చెప్పాడు అని అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పలేదని ప్రూవ్ చేస్తా, అప్పుడు సాతాన్ రాజు గారు రంకు చేసినట్టే కదా. వినండి, ఇప్పుడు పాత వీడియో ప్లే చేస్తున్నాను వినండి, ఒక 2 minutes ఉంటుంది. చిలకలూరుపేటలో మనుగడ కష్టమై వీడు చిలకలూరుపేట నుంచి నరసరావుపేటకి వలసపోయాడని చెప్పాం కదా. అక్కడ వలసపోయిన తర్వాత ఏమైందో చెప్తున్నాడు. ఇది ఎప్పుడు సాక్ష్యం? ఇది 20 సంవత్సరాలకు పైగా, అంటే వీడు మత మార్పిడైన కొత్తలో సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరిగేవాడు కొన్నాళ్ళు, అప్పుడు చెప్పినటువంటి సాక్ష్యం ఇది. వీడు చెప్తే ఆ ఫ్యామిలీ గురించి ఎప్పుడు చెప్పాలి? అప్పుడే, ఆ కొత్తలోనే చెప్పాలి. మరి ఆ సాక్ష్యంలో చెప్పాడా? వినండి. నరసరావుపేటకి వెళ్ళి అక్కడ బ్రతుకు తెరువు ప్రారంభించాం. దినమంతా అందరం కష్టపడి డబ్బు సంపాదించిన చేసిన అప్పులకు వడ్డీలకు చాలని పరిస్థితి వచ్చింది. చాలా ఘోరంగా మారిపోయింది. మా పసిబిడ్డలకు చూడండి, అసలు ఎక్కడా కూడా నేను పాలు అమ్మేవాడిని, పాలు అమ్ముతూ వాళ్ళ ఇంటికి పోయాను, మరి అక్కడ అంత వ్యవహారం జరిగింది కదా, అదంతా ఎందుకు దాచేస్తున్నాడు ఇక్కడ? దానికి సమాధానం ఏదిరా? ఒక లంగోట వేసుకుని ఎగరేసుకుంటూ వచ్చావు కదా, నేను సమాధానం చెప్తానని చెప్పి నువ్వు చెప్పాల్సిందేంటి? ఇదిగో పాత వీడియోలో కూడా సాతాన్ రాజు గారు చెప్పాడు అని ప్రూవ్ చేయాలి. చెప్పలేదని చెప్పి నేను క్రియేట్ చేయడం ఏంట్రా? ఈ వీడియో నేను క్రియేట్ చేశానా? వినరా, కళ్ళు దొబ్బాయా, చెవులు దొబ్బాయా? పట్టడన్నం తృప్తిగా పెట్టలేని దౌర్భాగ్య స్థితికి దిగజారాం. అవునండి, అంత మాత్రమే కాదు, పసిపిల్లలకు ఏదన్నా తినిపిద్దామని 10 రూపాయలు కొనుక్కొద్దామన్నా కూడా వడ్డీ వాళ్ళు ఎక్కడ అల్లరి చేస్తారో ఈ బాధలో మేము ఉండి అప్పుల చేత ఒక పక్క సతమతం అవుతుంటే పిడుగు లాంటి వార్త మరొకటి. 2002వ సంవత్సరం జనవరి 14వ తారీఖున మా 4 అక్కాయల్లో 4వ అక్కాయ ఆవిడ చనిపోయిందని చెప్పాడు. ఎక్కడా కూడా అసలు ఆ ఫ్యామిలీ గురించి ప్రస్తావన ఉందా? నరసరావుపేట పోయాం, అక్కడ అప్పులు కట్టలేక వడ్డీలు తీర్చలేక సతమతం అవుతున్నాం, ఈ కష్టాల్లో ఉంటే వీళ్ళ అక్కయ్య చచ్చిపోయింది, ఇదే చెప్పాడు. తర్వాత ఈ అప్పుల బాధ ఒక పక్కన, కుటుంబ పోషణ ఒక పక్కన సతమతమయ్యే పరిస్థితుల్లో ఒక దినం ముందు మేమందరం కూర్చొని ఒక ఆలోచన చేసుకున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి నిజం, అందరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాం. వీడు ఎప్పుడైనా సరే పెద్ద అబద్ధం చెప్పేటప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి అని చెప్తాడు, అదే హింటు. మా పసి బిడ్డలతో సహా మనం పోయి బిడ్డలు ఉండకూడదు, వారికి కూడా విషయం తినిపించి చంపేద్దాం, మనం కూడా చచ్చిపోదామని నిర్ణయించుకున్నాం. కానీ ఆ టైంలో మా నాన్న అడ్డగించాడు. ఆ రోజు సూసైడ్ చేసుకుందాం దగ్గరకు వచ్చేసాడు. ఇక ఆ ఫ్యామిలీ ఎక్కడుంది? చెప్పలేదు కదా. ఎలా చచ్చిపోవాలి? ఒక రాత్రి పండుకొని ఆలోచించుకుంటున్నాను. మధ్యరాత్రి 12:30 1 అయింది. నాకు తెలీదు ఆ రాత్రే నా మంచి సమరయుడు నన్ను దర్శించడానికి వస్తున్నాడని. యేసయ్య దర్శనానికి వచ్చేసాడు. ఈయన దర్శనం చేసుకుని ఆయన వచ్చేసాడు. హల్లెలూయా.
మా తల్లికి చెప్పాను నేను చర్చికి వెళ్తానంటే, అదేందయ్యా స్వాములకు మొక్కున్నావు, అదేంటి అట్లా వెళ్ళకూడదు అని చెప్పని అంటదేమో అనుకున్నాను. ఇది ఒక అబద్ధం, కాంట్రడిక్షన్ చెప్పాడు. ఈ పాత వీడియోలోనేమో వాళ్ళ తల్లి అభ్యంతరం చెప్పలేదు అని చెప్పాడు. లేటెస్ట్ వీడియోలోనేమో అబ్బో పెద్ద డిస్కషన్ జరిగింది, మా అమ్మకి నాకు అసలు వెళ్తానంటే ఆవిడ ఒప్పుకోలేదు, మరి హిందూ దేవుళ్ళకి మొక్కుకున్నా వాళ్ళందరూ వచ్చి మన మీద పడతారు ఎట్లాగా అని చెప్పి ఆవిడ అభ్యంతరం చెప్పింది, లేదు వెళ్ళాల్సిందని చెప్పి నేను గొడవ పడ్డాను. ఇంత క్రియేట్ చేశాడు మళ్ళీ తర్వాత లేటెస్ట్ వీడియోలో. సరే ఈ వెర్షన్ మార్చేసాడు, పక్కన పెట్టేద్దాం, అది చూసి చూడకుండా వదిలేసిన. అసలు ఆ ఫ్యామిలీని ఎందుకు దాచేసాడు, ఇది మెయిన్ పాయింట్. ఇది పాత వీడియో కదా. ఈ పాత వీడియోలో అసలు వీడి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిన తొలి రోజుల్లో చాలా కీలకమైనటువంటి ఆ ఫ్యామిలీ గురించి ఎందుకు దాచేశాడు, ఆ రోజే ఆ ఫ్యామిలీ గురించి చెప్పుంటే అప్పుడే ఎంక్వైరీ చేసి ఉండేవాళ్ళు కదా, వీడికి వాళ్ళకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది. అంటే ఆ రోజుల్లో చాలా ఈజీగా తెలిసిపోద్ది అనే భయంతో చెప్పలేదా, ఇంకో కారణం ఏదన్నా ఉందా? ఇప్పుడు వీడు వచ్చి ఏం చెప్తున్నాడు, చెప్పాడు అని బొంకుతున్నాడు, చెప్పలేదు అని మనం ప్రూవ్ చేస్తున్నాం. వాడు బొంకుతున్నాడు ఊరికే నోటి మాటతో, మనం ఆధారం చూపిస్తున్నాం చెప్పలేదని చెప్పి. చెప్పలేదు అంటే తప్పు చేసినట్టే కదా, వాడి మాటను బట్టి అర్థమవుతుంది కదా. చెప్పకుండా దాస్తే తప్పే అని వాడే ఒప్పుకున్నాడు, దాచాడు. ఇక్కడ చూడండి, ఒక మాట ఎందుకయ్యా అని అన్న ఆమె వెంటనే సరే పోయా ఆయనన్నా సహాయపడతాడేమో అంది. ఆ మాటతో మొట్టమొదటిసారి చర్చికి వెళ్ళాను. ఇదే వాళ్ళ ఇంటికాడ చెప్పిన సాక్ష్యాలు ఏం చెప్పాడు, నేను చర్చికి పోవాలంటే ఇంకా నాకు ఎవరున్నారు తెలిసిన వాళ్ళు, ఆ ఫ్యామిలీయే కదా, వాళ్ళతోనే కలిసిపోయానని చెప్పాడు. అసలు ఇక్కడ ఆ ఫ్యామిలీ ఎత్తేసాడు, అసలు చెప్పాలనే ఇంటెన్షన్ కూడా లేదు వీడికి, ఇంటెన్షనల్గా హైడ్ చేశాడు. అవునా కదా? చర్చికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీలను అడిగానమ్మా. ఆ స్త్రీలను అడిగాడంటే ఎక్కడ, ఆ చర్చిలో స్త్రీలను అడిగానని చెప్తున్నాడు తప్ప, మరి లేటెస్ట్ ఆ ఇంట్లో చెప్పిన సాక్ష్యంలోనేమో నన్ను ఎవరైతే తీసుకుపోయారో ఆమెనే అడిగానని చెప్పాడు. వాళ్ళని అపరిచితులుగా ఎందుకు చెప్తున్నాడు, ఇది మనం రైజ్ చేసిన క్వశ్చన్స్. ఇవి రీజనబుల్గా ఉన్నాయా లేవా? నేను ఇంత రీజనబుల్గా క్వశ్చన్ చేస్తే, ఒరే నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు దాచావురా, రీజన్ చెప్పరా అని చెప్పి నేను ప్రశ్నిస్తే, వీడు నన్ను పర్సనల్గా నా ఫ్యామిలీ మెంబర్స్ని నన్ను ఉద్దేశించి, అలాగే శివశక్తిలో పనిచేస్తున్న శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అవి కూడా వస్తాయి, వినండి. మంత్రాలంటే చదవటం వచ్చు, ప్రార్థన అంటే రాదమ్మా, ఎట్ట చేయాలో అని అడిగితే, ఇది పాత వీడియో, అసలు ఫస్ట్ వీడియో అది, అందులో ఎత్తేసాడా. తర్వాత ఇంకొక పెళ్ళికి పోయాడు, ఆ పెళ్ళిలో కూడా ఇంటెన్షనల్గా ఆ ఫ్యామిలీని హైడ్ చేశాడు. వినండి. తర్వాత మా అమ్మ ఒక మాట అంది, మంచి మాట. ఇక్కడ దాకా సేమ్, చిలకలూరుపేట నుంచి నసరాడిపోయాం, అక్కడ కష్టాలు వచ్చినాయి తట్టుకోలేకపోయాం, సూసైడ్ చేసుకుందాం, కొంచెం అటు ఇటు చిన్న చిన్న మార్పులతో దాదాపు ఒకే రకంగా చెప్తాడు. కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, అవి వదిలేద్దాం. ఇప్పుడు యేసు దర్శనం అయ్యింది, అక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమైందని చెప్తున్నాడు వినండి. వెళ్ళయ్యా సరిపో, ఏమైతే అయిన కాడికి ఇంకేమైందిలే కానీ అయ్యా. ఇప్పుడు ఇక ఆర్గ్యుమెంట్ అయ్యిందని చెప్పాడు ఇందులో, అది కూడా మనం సరే అదంతా వేస్ట్లే అని చెప్పి ఇప్పుడు ఇక్కడి నుంచి ప్లే చేస్తున్నాను నేను. సరే వీళ్ళ అమ్మకి వీడికి ఆర్గ్యుమెంట్ అయ్యింది, చర్చికి పోవాలా వద్దని, వాళ్ళ అమ్మ ఒప్పుకుంది, సరే పొమ్మంది. తప్పు చేయడానికి వెళ్ళట్లేదుగా, దేవుడి దగ్గరికి పోతున్నావు పో. ఇది లేటెస్ట్ అండి. ఇప్పుడు ఈ పెళ్ళికి వెళ్ళిన వీడియో లేటెస్ట్ వీడియో, ఇందులో ఎక్కడా కూడా ఆ ఫ్యామిలీ గురించి ప్రస్తావన లేదు, పాత వీడియోలో లేదు, ఇందులో కూడా లేదు. బంగారం లాంటి మాట అంది. ఆ ఒక్క మాటను ఆధారం చేసుకుని మొదటిసారి చర్చిలోకి అడుగుపెట్టాను. మొదటిసారి చర్చిలో అడుగుపెట్టింది ఆ ఫ్యామిలీతో కలిసి కదా, మరి ఏది ఆ ఫ్యామిలీ ఏది? డైరెక్ట్గా నేనే వెళ్ళిపోయానని చెప్తున్నాను ఏంటి? ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంది నా మనసు. సరే వెళ్ళాను, కూర్చున్నా, అందరూ చాలామంది జనం కూర్చున్నారు. వీళ్ళెవరా నా కాడికి చాలా బాధల్లో ఉన్నట్టున్నారు, మొత్తం ఏడుతున్నారు అనుకున్నాను. ఎలా చెప్తున్నాడు వీడు? వీడంతటికి వీడే ఓన్గా ఒక్కడే వెళ్ళినట్టుగా చెప్తున్నాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో చెప్పిన సాక్ష్యంలో వాళ్ళతో కలిసిపోయాడు, వాళ్ళు స్త్రీలు కూర్చునే వైపు కూర్చున్నారు, వీడు మగవాళ్ళు కూర్చునే వైపు కూర్చున్నాడు. మరి అంతేగా, మరి ఆడవాళ్ళు కూర్చోలేనుగా అని అన్నాడు. అక్కడ అంత క్లియర్గా ఆ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ ఎందుకు దాచేశాడు? కూర్చొని ఏడుతున్నారు వాళ్ళు ప్రార్థనలో. ఎవరు కష్టాలు అనుకుంటే మన కాడికి ఎక్కువ కష్టాలు ఉన్నట్టున్నాయి వీళ్ళకి కూడా. వాళ్ళ మొఖాలు చూసి వాళ్ళందరూ ఎవరిని పట్టించుకోవట్లా, మోకాళ్ళు వేశారు, అయ్యా అని ఏడుస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఏం మనకని తెలియదా? చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని అడిగానుమా. చూడండి అసలు ఎంత కీలకం చూడండి. వాళ్ళని అపరిచితులుగా చర్చికి వెళ్ళే వాళ్ళని అడిగానని చెప్తున్నాడు. ఆ ఇంట్లో చెప్పిన సాక్ష్యంలో నన్ను చర్చికి తీసుకుపోయినా ఆ పెన్నమ్మని అడిగానని చెప్పాడు. మరి నాకు చర్చికి పోవాలంటే మరి నాకు ఎవరున్నారు తెలిసిన వాళ్ళే. శుక్రవారం దర్శనం వచ్చింది, శనివారం అయిపోయింది, ఇక ఆదివారం వాళ్ళతో కలిసి మొదటిసారి దేవుని మందిరానికి వెళ్ళా. నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టారు, వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు. మరి జెంట్స్లో కూర్చోవాలిగా, నేను ఆడవాళ్ళ దగ్గర కూర్చుంటా. ఆ పెన్నమ్మ ఇప్పుడు అపరిచితురాలు ఎందుకు అయిపోయిందిరా? దాచాడా లేదా ఇంటెన్షనల్గా?
ఇప్పుడు ఆ చర్చికి పోయే వాళ్ళని అడిగాను అనే ప్లేస్లో పిన్నమ్మని అడిగానని చెప్పొచ్చుగా. అసలు అంతకుముందు ఆ ఫ్యామిలీ ఏమైపోయింది? ఇంటెన్షనల్గా దాచాడు కదరా. దాస్తే రంకు చేసినట్టే అని ఈ పీసుగాడు చెప్పాడు కదా, ఈ గొట్టంగాడు. అయిపోయింది. సాతాన్ రాజుగడిని ఇరికిచ్చేసాడా లేదా? ఈడు సూది కోసం సోదిపోతే పాత రంకులు బయటపడ్డాయంట. ఈడేదో కవర్ చేద్దామని వచ్చాడు, మొత్తం ఫ్లవర్ చేసేసాడు సాతాన్ రాజుగడిని. మంత్రాలు చదివి పూజలు చేయటం తెలుసు కానీ ప్రార్థనలు అంటే తెలియదు. నీకు తెలిసిన ఏరే ఉంటేలే. మీకు క్లారిటీ వచ్చిందా? ఇక్కడికి 2 వీడియోలు ప్లే చేశా. ఇప్పుడు వీడు మహా అయితే సాక్షి ఒక 4-5 చోట్ల చెప్పాడు. మేము చూసిన దాదాపుగా 90% ఎక్కడా కూడా ఫ్యామిలీ గురించి చెప్పలా. వాళ్ళ ఇంట్లో చెప్పినటువంటి సాక్ష్యంలో చెప్పాడు. సరే, అక్కడ ఎలాగా చెప్పక తప్పలేదు కాబట్టి ఇంకొక చోట కూడా చెప్తే బాగుంటుందని చెప్పి ఇంకెక్కడన్నా ఒక చోట చెప్పాడేమో. అసలు ఇవన్నీ కాదండి. ఫస్ట్ తొలినాళ్లలో వీడు మతం మారిన తర్వాత చెప్పిన సాక్ష్యంలో వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు దాచేసాడు, అది మెయిన్ కీ పాయింట్ అసలు అది. ఇప్పుడు పెళ్లిలో చెప్పిన సాక్ష్యంలో కూడా దాచేసాడు. ఇంకా 1-2 సాక్ష్యాలు ఉన్నాయి మేము విన్నవి, అందులో కూడా చెప్పలేదు. 1-2 చోట్ల ఎక్కడన్నా తప్పక అరే మొన్నయ్య వాళ్ళ ఇంటికి పోయి చెప్పా కదా, మళ్ళీ వాళ్ళని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అనే ఒక భ్రమని కలిగించడానికి జనాలకి, గొర్రెలకి ఇంకెక్కడ ఇంకో చోట చెప్పుండవచ్చు. కానీ ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా ఆ ఫ్యామిలీని దాచేశాడు అన్నది వాస్తవం. దాచాల్సిన అవసరం ఏంటి? దీనికి సమాధానం చెప్పకుండా ఈ గొట్టంగాడు వచ్చి నేను లాజికల్గా రీజనబుల్గా ప్రశ్నించినందుకు నాకు రంకులు అంటగడుతూ మా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు వీడు. పైగా మా పీసయ్య మాకు అలాంటి సంస్కారం నేర్పలేదు, మేము అలా అనవ 1-4 సార్లు అంటూనే నేను అలా అనను అని అంటున్నాడు. దానికి కూడా ఇస్తామేనండి. ఒకసారి కరుణాకరగా నీకు నిజంగా సిగ్గు శరం నీవు సీమి నెత్తిరేమని ఉంటే ఏట్రా మళ్ళీ ఒకసారి సిగ్గు బిళ్ళ అంటాడు కాసేపట్లోకి. ఒకసారి కరుణాకరగా నీకు నిజంగా సిగ్గు శరం నీవు సీమి నెత్తిరేమని ఉంటే ఒకసారి ఈ వీడియో చూడరా. ఏ వీడియో? నన్ను ప్రభావితం చేసింది అయ్యగారు కాదు, ఒక స్త్రీ అని మీకు ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఏమండి ఇది పాత వీడియోనా, లేటెస్ట్ వీడియో కదా? బహుశా ఆ ఇంట్లో చెప్పిన తర్వాత ఇంకొక చోట చెప్పాడేమో. నేను అడిగింది ఏంటి, మొదట్లో ఎందుకు దాచేశాడు, ఆ పెళ్లి వీడియోలో ఎందుకు దాచేశాడు, ఆ వీడియోలో దాచేయలేదు అని వీడికి వివరణ ఇవ్వట్లా. ఇంకొక వీడియో ప్లే చేసి అక్కడ చెప్పాడు కదా అంటాడింది. ఒక చోట చెప్పాడు, మేము పాత వెనక్కి వెళ్ళి చెక్ చేసుకున్నాం, ఇంతకుముందు ఎక్కడ చెప్పాడు అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. అంటే రీసెంట్గా వాళ్ళ ఇంటికి పోయాడు, అక్కడ తప్పనిసరి చెప్పాల్సి వచ్చింది. ఇది కదా మ్యాటరు. ఇప్పుడు యేసుని సిలువ వేశారు అనేది 4 సువార్తల్లో రాశారా? ఎందుకు? అది చాలా కీలకమైంది కాబట్టి. మిగిలిన విషయాలు చెప్పినా చెప్పకపోయినా అది తప్పనిసరిగా చెప్పి తీరాలి. అలాగే వీడు మతం ఎందుకు మారాడు, అసలు వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు, ఆ ఫ్యామిలీ అంత ఇన్వాల్వ్మెంట్, అది చాలా కీలకమైంది కదా. వీడు ఎక్కడ సాక్ష్యం చెప్పినా ఖచ్చితంగా అది చెప్పి తీరాలి. మాట్లాడితే మా అక్క చచ్చిపోయింది, హిందూ దేవుడు పలకలేదు, ఇవి మాత్రం రిపీటెడ్గా చెప్తున్నాడు కదా, అవి అంత మ్యాటర్ కాదు. ఇది చాలా కీలకమైంది. కానీ ఈ కీలకమైన పాయింట్ని ఎందుకు దాచేస్తున్నాడు? ఈ చర్చిలో గొర్రెలను ఆడించినట్టు ఆడిద్దాం అనుకున్నావుట్రా. అరే నేను అడుగుతాను, ఇప్పుడు నువ్వు ఏదన్నా వీధులు వెళ్తున్నప్పుడు ఇది వినండి అసలు లాజిక్. మీ చెల్లి వాళ్ళ ఇంటికో మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతారు, లోపలికి వెళ్ళి బయట వాళ్ళు ఎవడన్నా చూసి నీకు మీ చెల్లితో అక్రమ సంబంధం ఉంది, లేకపోతే మీ పిన్నితో మీ చిన్నమ్మతో అక్రమ సంబంధం ఉందంటే ఒప్పుకుంటావరా? నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు మీ చిన్నమ్మే ఉందిరా మేము లాంటిది, మీ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసావు, అక్కడ టీ తాగావు, అక్కడ కూర్చున్నావు, కాసేపు కూర్చొని చిన్నమ్మతో మాట్లాడావు, అది ఎవరో బయటోడు చూశాడు. బయటోడు చూసి ఇదిగో వీడు చూసావా 24 గంటలు అక్కడే కూర్చుంటున్నాడు, కాబట్టి వాడు ఆమెకి చిన్నమ్మ కాదు, వీళ్ళిద్దరి మధ్య లేదు అక్రమ సంబంధం ఏంది అంటే ఎట్లా ఉంటుందిరా నీకు? నీవు మీ చిన్నమ్మకి అదే వరుస కడితే ఎట్లా ఉంటుంది? ఒకవేళ మీ చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నావు, బయటోడు ఎవడో చూసి అదిగో వాడు అక్కడే పద్దాకలా యవనస్తురాలు ఇంటి దగ్గరే ఉంటున్నాడు, వాడు అక్కడే టీ తాగుతున్నాడు, అక్కడే టిఫిన్ చేస్తున్నాడు, వాడికి కరుణాకర్ గాడికి ఆ అమ్మాయికి ఏదో ఉంది అని మీ చెల్లితో అంట కడితే ఎట్లా ఉంటుందిరా నీకు? వీడు పెట్టిన పోలికి మీకు అర్థమైందా? ఇప్పుడు మనం సాతాన్ రాజు గారిని ఏమంటున్నాం, ఆడు పిన్నాం అంటున్నాడు. ఆవిడేమన్నా వీడికి బ్లడ్ రిలేషనా, సొంత పిన్నామా, సొంత అక్క, సొంత చెల్లె? ఇప్పుడు వీడు నాకు పోలికి పెట్టాలంటే సొంత అక్క, సొంత చెల్లి ఇవి తేకూడదు. నేను కూడా ఏదన్నా ఇంటికి పోయి, నాకు సంబంధంలో ఇంటికి పోయి నేనేదో బిజినెస్ చేస్తున్నానండి, నేనేం చేయాలి? ఆ బిజినెస్ వరకే చూసుకుని వెనకొచ్చేయాలి. అంతేగాని వాళ్ళ ఇంట్లో దుకాణం పెట్టి పిన్నామా అంటూ వాళ్ళ ఇంట్లో దూరి 4 గంటలు కూర్చుని కాఫీ టీలు తాగి సిగరెట్లు కాలుస్తూ లోపల కూర్చుని వాళ్ళ ఇంట్లో పడుకుని నిద్రపోయేవాడంట. అది కూడా వచ్చింది వీడియో, నేను ప్లే చేస్తానండి.
పడక కుర్చీలో పడుకు నిద్రపోయాడంట ఒకరోజు. వీడు నన్ను ఇలా పోలికి పెట్టాడు కదా, ఇప్పుడు నేను దీనికి కౌంటర్ ఇవ్వాలంటే సాతాన్ రాజు గారికి 4 అక్కలు ఉన్నారు, అందులో ఒక అక్క చనిపోయింది, ఏమో ఈ లైంగిక అత్యాచారం చేయడం వల్ల సూసైడ్ చేసుకుందేమో అని అన్నాను నేనేమన్నా? అక్కడ నేను రంగు పెట్టలేదే, సొంత అక్కలతో నాకు డౌట్ వచ్చిందని నేను చెప్పలేదే. ఎక్కడో పరాయి ఇంటి ఆవిడ ఇంటికి పోయి పిన్నామైనా వాళ్ళ ఇంట్లో ఎందుకు దూరాడు, అన్ని గంటలు ఎందుకు ఉన్నాడు, మొగుడు తిడుతున్నా కూడా నా వల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయి, నేను ఇంటికి రాకూడదు, నేను ఈ దిక్కుమాల ప్రార్థన లేదు చర్చలో చేసుకోవచ్చు కదా అనే బుద్ధి వాడికి ఎందుకు రాలేదు, ఈ ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద నిందలు వస్తాయి, ఇన్ని గంటలు నేను ఇంట్లో దూరకూడదు, వాళ్ళకి పెళ్లి కావాలి అనే బుద్ధి వాడికి ఎందుకు లేదు. ఇప్పుడు ఈ చెంచాగాడికి ఆడపిల్లలు ఉన్నారనుకోండి లేదా ఇటు పెళ్ళాం ఉందనుకోండి, ఒకటి ఇంటికి పోయి ప్రార్థన చేస్తానని చెప్పి పిన్నామా అని ఇంట్లో దూరితే ఓ 3-4 గంటలు తలుపేసి ఇటు బయట కూర్చుంటాడా? పిన్నామా అంటాడు అంతాడు, పిన్నామా లోపల దొరుకుతాడు, 3-4 గంటలు తలుపేసి ఇటు బయట కూర్చోమనండి. ఎందుకు సాతాన్ రాజు గడి పెళ్ళాన్ని నేను ఇంకొకటి పంపించి పిన్నామా అంటే లోపల ప్రార్థన చేసుకుంటారు, సాతాన్ రాజు గడి బయటకు కాపలా కాయమనండి, కాస్తాడాడు పిన్నామని అంత మాత్రాన. మీరు చేయండి రా, మరి నువ్వు లైవ్ వీడియో పెట్టి ఇదిగో నా పెళ్ళాన్ని పంపిస్తున్నాను లోపలికి 3 గంటలు నేను తలుపు దగ్గరే కూర్చుంటాడు పిన్నామా అంటాడు అని 3 గంటలు లైవ్ పెట్టరు నువ్వు. అది దమ్మున్న మాగోడి మాట. నీకు ఎవడు దొరకపోతే నాకు చెప్పు, నేనే వస్తా, పిన్నావా అని లోపలికి వెళ్తా, 3 గంటలు నువ్వు బయట తలుపేసి కూర్చో. చెత్త నా కొడక, పిన్నావా అన్నాడంట, అదే ఆధారం అంట. ఇక పిన్నామని రేపు చేయాలా బైబిల్లో? పిన్న తల్లిని, సొంత తల్లిని రేపు చేయించాలా బైబిల్ దేవుడు? తల్లిలా పిలిచాడు కదా, ఆమెతో రంకెలా అంటగాడుతున్నావు, మరి సొంత తల్లిని రేపేలా చేయించాడు మీ బైబిల్ దేవుడు దగ్గరుండి దావీదు కొడుకులతో? మరి ఆ దిక్కుమాలిన క్యారెక్టర్ మీకు దేవుడు ఎలా అయ్యాడు? కొన్ని సందర్భాల్లో సమయం సరిపోక కొన్ని చెప్తారు, అన్నీ చెప్పలేరు. ఇప్పుడు చెప్పడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి కదరా. అసలు ముఖ్యమైన విషయం దాచేసి సమయం లేదంట. ఏంటి అసలు వాడు మతం మారిన కారణాన్నే దాచేసి సమయం లేదంటాడేంది? మళ్ళీ ప్రతి చోట హిందూ దేవుడు నాకు సహాయం చేయలేదు, నేను అవి చేశాను, మొక్కుబడులు చేశాను, పూజలు చేశాను, వ్రతాలు చేశాను, రుద్రాక్షలు వేసుకున్నాను, విభూతి రక్షలు చేశాను, అబ్బో ఎన్నో చేశాను. మళ్ళీ దిక్కుమాల మంత్రాలు, కల్పిత మంత్రాలు, అస్య శ్రీ వీరబ్రహ్మేంద్రస్య బ్రహ్మానందస్య, కల్పిత మంత్రాలు, ఇవన్నీ చెప్పడానికి టైం ఉంటుందే? ఆ ఫ్యామిలీ గురించి చెప్పడానికి మాత్రం టైం ఉండదా? ఎర్రి హూహనాయాల. అరే ఎవరో నాకెందుకు నీ సంగతి చెప్పరా కరుణాకర్గా. వీడికి సంస్కారం నాకు ఏషై నేర్పిన సంస్కారం అన్నాడు కదా, మరి కర్రోడా అంటే కలర్ని బట్టి వర్ణ వివక్ష, రంగు వివక్ష, హిందుత్వంలో వివక్ష ఉందంటారు కదా వీళ్ళు. ఈ నా కొడుకులకి ఒళ్ళంతా మదం, ఒళ్ళంతా బొలిపిల్లకి. నువ్వు మాట్లాడితే శ్రీలక్ష్మి దగ్గర కూర్చోబెట్టుకుంటావు. శ్రీలక్ష్మి మీద పడింది మీకు అన్న అయితే. శ్రీలక్ష్మిని మీ శివశక్తి ఆఫీసులోనే ఉంచుతావు. ఇక్కడే ఉంచుతున్నావా? ఎవరు చెప్పారు నీకు? అక్కడ ఇల్లు కట్టేవేంటి? దాని గురించి మేమేమైనా ఎప్పుడన్నా మాట్లాడామంటారా? కరుణాకర్ గాడికి శ్రీలక్ష్మిని ఉంచుకున్నాడు, శ్రీలక్ష్మితో రంగు సాగిస్తున్నాడని మేము అన్నవారు ఎప్పుడన్నా? మేము అనవరా? మరి సలోమి అని ఒక ఆమె ఉంది, ఆవిడ అన్నీ వదిలేసేసుకుని అందరినీ వదిలేసి యవ్వనంలోనే ఓ 30+ మొగుడు లేరు, పిల్లలు లేరు, మరి ఆవిడకి సంసారం లేదు, సాతాన్ రాజు గడి దగ్గరే ఊడిగిన చేసింది. నీ పాదములకు రాయి తగులకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. వారు ప్రైజ్ లార్డ్. ఈ గొంతు మీ అందరికీ సుపరిచితమే కదా. సన్నిధిలో దేవుని వాక్యం చెప్పేటప్పుడు నేను చాలా స్వతంత్రంగా చనువుగా మాట్లాడేటువంటి సలోమి. నేను చెప్పగానే రెఫరెన్స్ తీసిది హడావుడిగా చదువుతుంటే తాగమ్మో వాళ్ళని దీని అని వెటకారం చేస్తా. ఇది అందరికీ తెలిసిందే కదా. మరి వాళ్ళిద్దరి మధ్య రంకు ఉంది, సలోమిని ఉంచుకున్నాడు సాతాన్ రాజు అని నేను ఎప్పుడైనా అన్నానా? అనలేదే. నాకుందర సంస్కారం. నువ్వు అనలేదు అంటే 1-4 సార్లు అది రిపీట్ చేసి ఏదో కసిపోక వసగొట్టుకోవటం అంటారు కదా, అలా కవర్ చేసుకున్నావు. కానీ నీ ఉద్దేశం అనాలనే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కానీ నేను అనలేదే, సలోమికి సాతాన్ రాజుకి రంకు అంటగట్టలేదే. ఆ సలోమిని ఈడు అద్భుతాలు చేసే ఈ సాతాన్ రాజు గారు ఎందుకు కాపాడలేకపోయాడు? అసలు ఆడికే నడు నొప్పి ఉంది కదా, నువ్వే చెప్పావు కదా, ఈడే చెప్పాడు ఒక వీడియోలో, సాతాన్ రాజుకి నడు నొప్పి వచ్చిందంట. అందుకే నాడు నేల తొట్టులో దిగడంట బాప్తీసాలు ఇచ్చేటప్పుడు. ఆడికి నడు నొప్పి ఎందుకు వచ్చింది? అసలు కళ్ళద్దాలు ఎందుకు ఉన్నాయి? ఆడికి మాట్లాడితే ఓ తేపుతా ఉంటాడు. ఇన్ని రోగాలు పెట్టుకుని దేవుడు అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు అని చెప్పి ఎవరికి మీరు ఒకదంపుడు మాటలు చెప్తున్నారు? సరే, ఇప్పుడు మనం ఈ పాయింట్ డైవర్ట్ అవ్వద్దు, మనం స్ట్రైట్గా ఒకటే పాయింట్. సలోమితో సాతాన్ రాజు గడికి మనం రంకు అంటగట్టామా? లేదే, ఆడు ఆ పిన్నాం దగ్గర చేసిన బిహేవియర్ మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైపోద్ది.
అక్కడ మనకు డౌట్ వచ్చింది. ఎందుకంటే స్త్రీలు అంటే మాకెంతో గౌరవం ఉందిరా. ఓరి నీ నక్క వినయాల ఆపరే, నీ ఫేస్లో కనపడుతుందిరా తొండనాయాల. శ్రీలక్ష్మి మాకు చెల్లి లాంటిదిరా. అబ్బా 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 అబ్బా, అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అని ఇప్పుడు శ్రీలక్ష్మి గారు పాట పాడాలా? అవును, ఇప్పుడు తల్లి లాంటిది అసలు వరుస అట్లా కలిసి. ఇప్పుడు ఆయన పేరేంది, మన ఓఫిర్ తాత ఉన్నాడు, మరి ఈయన ఎవరితో రంగు పెట్టుకున్నాడు? ఆడియో విన్నాం కదా. తండ్రి నీకు కూడా అంత కోపం వస్తే ఇంకా నేను అంత తప్పుడు దాన్ని కాదు కదా. నీవు నా మెసేజ్లు చూపించావా లేదా? నావి కూడా చూపించాను, నీవే కాదు నావి కూడా. నీవు నాకేం పంపించావు వాడిని చూపించానా? మరి అసలు ఎలిషాకి ఎందుకు చూపించాలి నువ్వు? నాకు బాధ అయిందప్ప ఆ రోజు, అందుకే నేను బాధ తట్టుకోలేకే నువ్వు అందరూ నాకు, నేనే కాకుండా అందరూ నీకు కన్యకలే అని చెప్తున్నావు కదా. నాకు అప్పుడు బాధ అయిందప్ప. నేను ఎందుకు నువ్వు నేను ఇంత అపార్థం చేసుకున్నాను, నన్ను ఎందుకు ఇంత అపార్థం చేసుకున్నావు, నన్ను ఫీలింగ్ నీవు నేను కావాలని నువ్వన్నావా నేనన్నా? నువ్వెంత కావాలన్నాను, ఇప్పటికే చెప్తున్నాను నాకు కావాలి రంజిత్. నేను కావాలంటే నన్ను కూర్చొని నువ్వెందుకు అలిషాతో మాట్లాడావు? నేను చెప్తున్నాను కదా ఒక విషయం, ఆ రోజు నాకు చాలా బాధ అయిందప్ప. బాధ ఎందుకైందమ్మా? నీ బాధ అయితే నాకు ఇష్టం లేదని నాకు చెప్పాలి, నువ్వు ఇంకోటి చెప్పావు. అంతకు అనలేదప్పా, అన్నావు. నువ్వు తిట్టేదప్ప, నువ్వు తిడితే నేను భరించలేను. తండ్రి మీరు అలా అనొద్దు తండ్రి. అరే అవి ఆడియోలో తండ్రి తండ్రి అంటుందిరా, వాళ్ళిద్దరి మధ్య రంకు ఉందని ఎలా చెప్తారా అని అడుగుతావా? మేము అంత ఎర్రి పుష్పాల్లా కనపడుతున్నావా? ఏదో ఒక వరుస పిలిచినంత మాత్రాన్ని చేసిన పనులన్నీ మైమైపోతాయారా? అవి ఆడియో విన్నారు కదా అందరూ. తండ్రి అలా అనొద్దు ప్లీజ్ అంటున్నాడు. శ్రావణి అక్క మొన్న చాలా మంది ఫొటోస్ ఉన్నాయి, కానీ బ్రదర్ ఫోటో ఒకటి నాకు ఎందుకో ఓపెన్ చేయాలనిపించింది. ఐకాన్ ఏంటి అది? బ్రదర్ అంటున్నారు, తండ్రి అంటున్నారు. ఆడు జాన్సన్ గాడు, తొండ జాన్సన్ గాడు ఆడు అంటుంది మాయ్య అంటుంది. అంటే కొడుకులకి మాయ్య. ఈవిడికి ఏమవుతాడు మరి, ఏం వరుస అవుతాడో మనకు తెలియదు. ఆడు పుచ్చిపోయిన గువ్వలకి ఆడు ముందు రాస్తున్నాడు. పుచ్చిపల్లి దాని కనుక పుచ్చి మాటలు ఆడుతున్నావా? నీ మనసు చెడిపోయింది. నేను చెప్తానంటే నీ పల్లె కాదు, నీ మనసు పుచ్చిపోయింది, ముద్దు కూడా పుచ్చిపోయింది, నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది, నీ మనసు పుచ్చిపోయింది, ముడ్డి పుచ్చిపోయింది. నేను ఒకటి చెప్పనే మరి పూర్తిగా ఏంటి అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చేసాలు వేస్తున్నావు. నీకేమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను. ఆయింట్మెంట్ ఏమన్నా రాను, అందరికీ నీ ముడ్డు పుచ్చిపోయిందని చూపించుగా బాగోదు. పిడి సుందరరావు కొడుకున్నాడు అగ్ని, జమదగ్ని. అక్కడికి వచ్చే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ సిడి బంగారావు అని ఏమంటారు, ఆత్మీయ తండ్రి అంటారు. మరి ఆ తండ్రి కొడుకు ఏమవుతాడు? అక్కడ ఆడపిల్లలకి అన్నయ్య అవుతాడు కదా. అరే పిడి సుందరరావు తండ్రి అంటున్నారు, మరి ఆ కొడుకు ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు కదా. వాళ్ళిద్దరికి రంకి ఎలా అంటగడుతూ మరి ఆడు ఎంతమందిని చెరిచాడు, ఎంతమందిని అత్యాచారం చేశాడు, ఎంత గొడవలు అయినాయి? పిన్నావన్నాడు కాబట్టి లేదంటావేంట్రా ఎర్రి గొర్రెనాయాలు. పైగా ప్రశ్నించినందుకు మా మీద పర్సనల్ అటాక్. ఒరే నన్ను రెచ్చగొట్టకూడదు రే, బీపీ తెప్పించకూడదు నాకు. నీ రేత్రిపూట మీ ఆఫీస్కి ఎంతమంది ఆడపిల్లలు వచ్చినా మేము అనవరా, మేము ఆ దృష్టితో చూడం. రేత్రిపూట ఆడపిల్లలు వస్తున్నారా? ఆహా, ఎందుకంటే క్రీస్తు మాకు అలా నేర్పించలేదురా. ఈడే పంపిస్తున్నాడు టికెట్లు దించేది ఈడే. బయట 100 కూడా 200 కూడా అనే టికెట్లు దించడం పంపించడం, గేడి దగ్గర ఉంచుని అన్ని కుడుస్తూ ఉంటాడు వీడు. ఇలాంటి ఎదవల్ని మీరు పెంచి పోషిస్తూ ఉన్నారు, వాడికి ఫండ్స్ ఇస్తూ ఉన్నారు మీరు. అది వీడి బాధ చూడండి. అసలు వీడికి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి పాపం ముందు ఫాలోవర్స్ని మన సపోర్టర్స్ని అన్నాడు కదా, వీడి బాధ అంతా ఇక్కడ ఎలగొక్కుతున్నాడు. ఏనండి వాడు పెట్టుకున్న పేరేంటి? శివశక్తి చైతన్య వేదిక అంట. ఆధ్యాత్మిక చైతన్య వేదిక రా. హౌలే చైతన్య వేదిక ఏంట్రా? ఆధ్యాత్మిక. ఏ తొండకు అనుకూలం పెట్టాడు 2 బేగాలు నిన్ను. చెత్త నా కొడుకు. ఎవరిని చైతన్యం చేసావరా నువ్వు? ఎవరన్నా ఒక్కడన్నా చైతన్యం చేసావా? సాతాన్ రాజు గారిని చేశాగా, ఆడికి దెబ్బకు బలుబులు వెళ్ళిపోయినాయి. అసలు ఆడికి ఆడు హిందూ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఇంతకుముందు బాగా నోటి గొల ఉండేది కదా ఆడికి. మాట్లాడితే ఆ దేవుడు నాకు అయి చేయలేదు, ఈ దేవుళ్ళు పాపం చేసిన ఎత్తుకునేవాడు కదా. ఇప్పుడు మాట్లాడమని ఆయన చైతన్యం చేశాగా చక్కగా అయ్యాడు. సరిపోలా? నేను అరే కరుణాకర్ గారు నీకు ఒక సవాల్ ఇస్తున్నారా? నువ్వు ఒక్క నెల రోజుల దాకా క్రీస్తు పేరు ఎత్తకుండా సేవకుల పేరు ఎత్తకుండా వీడియోలు చేయరా? నీకు దమ్ముంటే నీకు ఇదే సవాల్ రా. గజ దొంగలో డ్రగ్స్ అమ్మే క్రైమ్ ముఠాలు ఉంటాయి, ఇవన్నీ వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చి మీరు దమ్ముంటే ఒక నెల రోజులు మమ్మల్ని పట్టుకోకుండా చూడండి అన్నట్టు ఉంది వీడు చెప్తుంటే. నాకు దొంగలు వచ్చి పోలీసుని అట్లా సవాల్ చేయొచ్చా? మీరు మా మీద పడి బతుకుతున్నారు, అసలు మమ్మల్ని పట్టుకోకపోతే మీకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి
అట్లాగే ఉంది ఇది. సరే, అసలు వేరే మతాల గురించి మాట్లాడకుండా ఉంటే చచ్చిపోయే మతం ఏదో చూద్దారా. సాతాన్ రాజు గారిని తీసురా. నువ్వు ఎందుకురా పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు దాకా? పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎవరెవరితో వ్యవహారాలు చేస్తున్నారో రోజు మీ శివశక్తి ఆఫీస్కి నైట్ పూట ఎంతమంది అమ్మాయిలు తెచ్చుకుంటున్నావురా అని మేము కూడా అడగగలుగుతారా? మాకు డౌట్లు వస్తున్నాయి. మీ శివశక్తిలో బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది సమాచారం ఇస్తా ఉన్నారు, నీ గురించి మొత్తం చెప్పారు. సరే, ఇప్పుడు ఈ బాధ ఏంటి? నేను పెళ్లి చేసుకోపోవటమా? ఏసు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, నేను అందుకే చేసుకోవాలా? అయిపోయా. ఇప్పుడు నేను తప్పులోడు అంటే ఏసు పరం తప్పులోడు, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు నేను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటా. ఆ రోజు ఏసుకి సీసీ కెమెరాలు లేవుగా. ఏమేం చేసాడు, ఎక్కడెక్కడ దూరాడు, ఏ కొంపలో దూరాడు ఎవడో తెలుసు? తెలియదు కదా. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఏమైనా మాట్లాడినా ఏమైనా చేసినా ఆడియోలు వీడియోలు వచ్చేస్తాయి. అంటే ఏసు కంటే నేనే గొప్పవాడిని, నేనే పరిశుద్ధంగా ఉన్నా. ఆ రోజు ఏసు చేసిన ఏమైనా తప్పుడు పనులు ఉన్నా లంగా పనులు ఉన్నా కూడా తెలిసే కాదు. టెక్నాలజీ లేదు అప్పుడు. ఇప్పుడు మమ్మల్ని ట్రాప్ చేయడానికో ఏదో తప్పు చేస్తే దొరకబుచ్చుకుని డిఫేమ్ చేయడం రకరకాల ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి. అడుగు తీసి అడుగు వేస్తే ప్రమాదాలు కొంచెం ఉంటాయి. మాకు ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను పవిత్రమైన అగ్నిలా ఉన్నా. మీ ఏసైకి అంత ధైర్యంగా మీరు ఎలా చెప్పగలరు అసలు మా ఏసు పరిస్థితుడని? ఏమేం చేసాడు ఎవడికి తెలుసు? ఏమైనా ఆడియోలు వీడియోలు రికార్డ్ చేసే ఆప్షన్ ఉందా? అప్పుడు ఏమన్నా సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? సోషల్ మీడియా ఏమైనా ఉందా? ఫోటోలు తీసారు ఏమన్నా? మెరీ మ్యాగ్జిన్తో పోయేవాడు అని చెప్పి రాశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర కెమెరా ఉంటే ఫోటోలు తీసేవాళ్ళు. కెమెరా లేకపోతే ఆ రోజు దొరకలేదు యేసు. సరే, కెమెరాలతో లేకపోయినా ఇప్పుడు బైబిల్లో ఉన్న ఆధారాలు చూస్తేనే మేరీని రహస్యంగా రమ్మనేవాడు, వాళ్ళ అక్క మార్తనే ప్రేమించాడు, లాజర్ని ప్రేమించాడు. వీళ్ళ ముగ్గురిని సెపరేట్గా లాజర్ చచ్చిపోతే ఏడ్చాడు. ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు దొరికాడు కదా ఆల్రెడీ. యేసు ఏమన్నాడు? నీ కంటిలో ఉన్న దూలమనించక ఎదుటి వాడి కంటిలో ఉన్న నలుసు తీయనేలా అన్నాడు కదా. అంటే బైబిల్లో ఉన్న యేసు గురించి బొక్కల గురించి చూసుకోకుండా నా పెళ్లి గురించి నీకెందుకు రా హౌలే, ముందు మీ యేసుకి ఎందుకు పెళ్లి కదా ఎతుకో. అయినా మేము ఏం బయట పెట్టలేదు, అది నీ వ్యక్తిగతమైన విషయం. ఏంటి మాకు డౌట్లు వస్తున్నాయి. మీ శివశక్తిలో బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది సమాచారం ఇస్తా ఉన్నారు, నీ గురించి మొత్తం చెప్పారు. నీకు సమాచారం ఇస్తా ఉన్నారు. ఓహో, అయినా మేము ఏం బయట పెట్టలేదు, అది నీ వ్యక్తిగతమైన విషయం. ఎందుకురా సిట్టుకన్నా నా మీద జాలి తెలిచావా? ఎందుకమ్మా బయట పెట్టలేదు? నా మీద ఎందుకమ్మా అంత ప్రేమ నీకు? ఓంట్లా ఓలొద్దన్నాలు. అక్రమ సంబంధాలు అంట కడతావు, తల్లి బిడ్డలకు అక్రమ సంబంధాలు అంట. ఎవరు రే? ఎవర్రా? సాతాన్ రాజుగాడు ఆమె తల్లి. అయ్యో, నా కళ్ళకేం కనిపించట్లేదు, అయ్యో వెలుగులు వచ్చేసినాయి నాకు, ఏదైపోయింది. నిన్నెలాగరా హైందవ సహోదరులు పోషిస్తున్నారు? నిన్నెలాగరా హైందవ సహోదరులు నీకెలాగరా డబ్బులు పంపిస్తున్నారు? నువ్వు ఏం ఉద్ధరించావని రా నీకు డబ్బులు పంపించేది హైందవ సహోదరులు? ఏం ఉద్ధరించామనేది మీ పాస్టర్లో చెప్పారు చాలాసార్లు. అర్ధరాత్రి లైవ్ మీటింగులు పెట్టి నా వల్ల వాళ్ళకి ఎన్ని బొక్కలు పడ్డాయి అని చెప్పి ఒక వీడియో లైవ్లో మాట్లాడి గంట సేపు మొత్తుకున్నారు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఛానల్ని ఫాలో అయిన వారు వేల సంఖ్యలో ఉంటారు. వీళ్ళందరూ బుద్ధి చెప్పాలొద్దా? మన మనుగడ కష్టం అవుతుంది వీళ్ళతో మేము పోరాటం చేయకపోతే. మీకు తెలుసా వీడు ఒక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా మీరు? వాడు వెనకాల వేల మందిని క్రైస్తవులకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు వాడు. సోషల్ మీడియాలో వాడు వదిలే ప్రతి వీడియో కూడా చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ప్రభావితం చేస్తుంది. దేని విషయంలో? క్రైస్తవుడికి వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా. జ్ఞానులైన వారు, కొంచెం నిజంగా విజ్ఞులైన వారు ఆలోచించమనవి. క్రైస్తవుల్లో కూడా ఈ కరుణాకర్షణ వీడియోలు చూసి చాలా మంది అవిశ్వాసానికి లోనైన వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా కరుణాకర్షణ వీడియోస్ స్పందించకుండా వదిలేస్తే ఇంకా ఎక్కువగా నాశనం అనేది జరుగుద్ది. అమాయకులైన హైందవ సోదరులను మభ్య పెట్టేస్తాడు. ఎందుకంటే అతని ఛానల్లో చాలా మంది వేల మంది చూస్తున్నారు. మనం పట్టించుకోవట్లేదు. క్రిస్టియానిటీ మనం చేసే వీడియోలను ఎవరు మీరు పట్టించుకోవట్లేదు. కానీ హిందుత్వంలో మా తరఫున మాట్లాడటం ఒకడు వచ్చాడే అని ఒక పట్టుదలతో వాళ్ళంతా వాడిని ఫేమస్ చేస్తూ తల మీద ఎక్కించుకుంటున్నారు. సువార్తకు వెళ్తే ఎందుకు తిరుగుబాటు వస్తుంది తెలుసా మీకు? మీకు తెలియదు కదా. ఇంట్లో కూర్చొని ఉంటారు, మీరు సువార్తలకు వెళ్ళరు. వెళ్ళలేనోడికి ఆ బాధ లేదు. పైగా అంటారు కొంతమంది బోధకులు అంటారు, జాన్సన్ గారు, అంటే మనం కౌంటర్స్ ఇవ్వడం వల్ల అంటే ఈ దాడులు జరిగిపోతున్నాయంట. మరలా మనం వాడిని ఎట్లాగే వదిలేస్తే తొందరలో మనం దుకాణాలు సర్దుకోవాల్సిందే. పబ్లిక్ లైవ్లో పెట్టి ఏడ్చారు వాళ్ళు. పోయి నేనేం ఉద్ధరించాను మీ పాస్టర్ని అడుగు, నేను చెప్పుకోవడం ఎందుకు? జాగ్రత్త కరుణాకర్. ఒకవేళ శాలేం రాజు గారి క్యారెక్టర్ని ఏమైనా అసెస్మెంట్ చేద్దామని అనుకుంటున్నాము. శాలేం రాజు గారి శరంలో ఒక్క కేసు అని కూడా నువ్వు బేకలేవు. సంస్కృతం వచ్చేసింది వీడికి మధ్యలో.
నాకెందుకులే కానీ నీకు ఎక్కడెక్కడ కావాలి నువ్వు పీక్కో, ఆడి నువ్వు చూసుకో, నాకెందుకు అడిగి పీకటం. నువ్వు పొద్దున లేచి ఇటు పీకుతున్నాడు రావట్లేదు అనుకుంటే గట్టిగా ఉన్నాయి అనుకున్నాడు అడి, నువ్వు పేకలో చాలా గట్టిగా ఉన్నాయని చెప్తున్నాడు వీడు. ముందు మీ దేవి దేవతలు పరిస్థితే సరిగ్గా బాగాలేదు, నీ చరిత్ర అంతకంటే దారుణం. మీ మేరీ పరిస్థితి బాగుందా, నీ యేసు పరిస్థితి బాగుందా? ముందు మీ మేరీ మ్యాగ్దలేని సంగతిను యేసుని కన్నా మేరీ సంగతి చూసుకోరా బొచ్చునాయాల. కొడుకున్నారు ఈ నా కొడుకులు ఒళ్ళంతా విషమే దేవీ దేవతల పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ దేవుడు ఒక్క సెక్స్ చేయలేదు అని చెప్పి ఎంత పెంట పనులు చేయనివ్వండి, అసలు వామిటింగ్స్ అవుతాయి. వాళ్ళ దేవుడు చేసిన పనులు మొత్తం లిస్టు చదువుతుంటే మనకు వాంతులు అవుతాయి. కానీ మా దేవుడు సెక్స్ చేయలేదు కాబట్టి పరిశుద్ధుడు. ఒరే ఒక 100 మందిని కూర్చోబెట్టి నాన్ స్టాప్గా చేసుకోమనరా. ఆ పిల్లల్ని చంపడం ఎందుకు, ఊళ్ళు తగలబెట్టడం ఎందుకు, పంట చేలు తగలబెట్టడం ఎందుకు, అన్ని హత్యలు చేపించడం ఎందుకు, అమాయకులను చంపడం ఎందుకు, ఇన్ని దరిద్ర పనులన్నీ చేసి మా వాడు సెక్స్ చేయలేదు కాబట్టి పరిశుద్ధుడు. ఈయన కొడుకుల దృష్టిలో పాపం అంటే సెక్స్ చేయక, కానీ వీళ్ళు పొద్దున్నే లేస్తే చేసి లంగా పనులే మళ్ళీ. అరే నువ్వు సుగుణ లంకలో ఇసుక అమ్ముకునేవాడు కదరా, అదే రుజువు చేయరా. సుగ్గన లంకలో నేను ఇసుక అమ్మానని రుజువు చేస్తే నా డాష్గా నువ్వేది చెప్తే చేస్తా. రుజువు చేయలేకపోతే సాతాన్ రాజు గారిని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడే. సుగ్గన లంకలో నేను ఇసుక అమ్మానని ఏదో ఒక వీడియోలో ఇసుక బండి మీద పోస్తున్న వీడియో తీసుకొచ్చి ఇసుక అమ్ముకున్నట్టు అది. మరి ఊళ్ళో ఇల్లు కట్టుకునేటప్పుడు సొంత పనులు చేసుకుంటాం రా, మేము ఇసుక తోలుకుంటాం, సొంతంగా చేసుకునే పనులు. మేము వ్యవసాయం కూడా చేస్తాం. సరే ఒకవేళ కష్టపడి చేసుకున్నాను, పని చేసుకున్నాను అంటే ఏంటి తప్పుడు పని అది. ఇప్పుడు నేను సాతాన్ రాజు కూడా రంకు చేశాడు అని నేను చెప్తుంటే నువ్వు ఇసుక అమ్ముకున్నావు అంటే అది ఇది ఒకటా అంటే అది దానికంటే తప్పుడు పనే ఏంటి? నువ్వేం చేయాలి? సాతాన్ రాజు కూడా రంకు చేయలేదు. ఇదిగో పాత వీడియోలో కూడా చెప్పాడు, ఆడికి ఎక్కడా కూడా ఆ ఫ్యామిలీని దాచేసే ఉద్దేశం లేదు. ఇది క్లియర్ చేయాలి నువ్వు వచ్చి. నా ఫ్యామిలీ మెంబర్స్ని శివశక్తిలో పనిచేస్తున్న శ్రీలక్ష్మి, లేకపోతే నువ్వు ఇసుక అమ్ముకున్నావు, మాకు ఆడపిల్లలు ఆఫీస్కి వస్తున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఏంటిరా ఇది? నా బొచ్చు మీకు వచ్చి నువ్వు సాతాన్ రాజు కూడా ఒక్కడే గట్టికొండే ఏంటి? నువ్వు శిక్షణ అనుభవిస్తావు రే. ఇంకా నీ కౌంట్ డౌన్ మొదలైంది, ఇంకా నీ సినిమా చూపిస్తాను. ఇంకా అమ్మో నీ రహస్య జీవితం అంతా మా దగ్గర ఉంది రే చిట్టా. ఇప్పటిదాకా ఎందుకులే ఊరుకున్నాం, ఇక నుంచి ఒక్కోటి నీ చీకటి చరిత్రలన్నీ బయటికి తీస్తాం. అమ్మో బెదిరిస్తున్నాడు పోయాడు. నీకు రోజునం బాగా ముదిరిపోయిందిరా గోవర్ధన. ఒరే నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. ఎంత టైం అని నేను ఇవ్వట్లా. నా చీకటి చరిత్రలు అన్నావు కదా, అవి గనక నువ్వు బయట పెట్టలేకపోతే, నా దగ్గర నేను తప్పుడో నేను చెప్పి నువ్వు రుజువు చేయలేకపోతే నువ్వు పరిశుద్ధ కన్యకి పుట్టినట్టే. ఒప్పుకుంటావా? ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ కడుపు మంట అంతా కూడా వీడికి డబ్బులు ఇస్తున్నారో, శివశక్తికి మీరు ఎందుకు ఫండింగ్ చేస్తున్నారో, వాడు మమ్మల్ని దొగులుకుంటున్నాడు రంకు మొగుళ్ళలాగా. అది వీడి బాధ అంతా కూడా అదే. అసలు నాకు తిక్కరేగిందంటే ఇప్పుడు సాతాన్ రాజు గారి ఫండ్ రైజింగ్ అని పెడతా. మాకు అసలు ఇప్పుడు యానివర్సరీకి చాలా పెద్ద బడ్జెట్ అవసరం ఉంది. అప్పుడు ఆ ప్రవీణ్ పగడాల వారోత్సవాలు పెట్టా కదా, సాతాన్ రాజు గారి ఫండ్ రైజింగ్ ఈ నెల మొత్తం పెట్టాను అనుకో, అప్పుడు నీ గుండెల్లో గులకరాయి పడిద్ది.